మహా ఎంపీ ఎన్నికలకు గులాబీ దూరం అక్కడి నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఫోన్లు చేసిన స్పందించిన సమన్వయకర్త వంశీధర్ అచేతరంగా సంస్థాగత కమిటీలు అధికార ఇతర యంత్రాంగం అట. అయ్యో తెలంగాణ ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో ఊసే ఎత్తడం లేదు. పార్టీ విస్తరణలో భాగంగా గతంలో మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టగా అక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరచడం లేదు. కనీసం మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిసింది. పార్టీ సమన్వయకర్త వంశీధర్ రావు సైతం నేతల ఫోన్లకు స్పందించడం లేదని సమాచారం. దీంతో కేసీఆర్ నమ్ముకొని బీఆర్ఎస్లో చేరిన చాలా మంది నేతలు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లోట మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, కాందార్లోహ, లాతూర్, కొల్లాపూర్లో బహిరంగ సభలు నిర్వహించారు. కేసీఆర్ నమ్మి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎంపీలతో పాటు పలు పార్టీల సంఘాల నేతలు గులాబీ గూటికి చేరారు. వాళ్ళ బతుకంతా ఆగమే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు క్లోజే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్, భవిష్యత్తుపై అయోమయం, అచేతనంగా సంస్థాగత కమిటీలు. ఇక కేసీఆర్ నమ్ముకొని మీరు రాజకీయం చేస్తా అంటే ఇక కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. కేసీఆర్తో రాజకీయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అట్లా ఉంటుంది కథ. మహా ఎంపీ ఎన్నికలకు గులాబీ దూరం అక్కడి నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఫోన్లు చేసిన స్పందించిన సమన్వయకర్త వంశీధర్ అచేతరంగా సంస్థాగత కమిటీలు అధికార ఇతర యంత్రాంగం అట. అయ్యో తెలంగాణ ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో ఊసే ఎత్తడం లేదు. పార్టీ విస్తరణలో భాగంగా గతంలో మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టగా అక్కడ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరచడం లేదు. కనీసం మహారాష్ట్ర నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలిసింది. పార్టీ సమన్వయకర్త వంశీధర్ రావు సైతం నేతల ఫోన్లకు స్పందించడం లేదని సమాచారం. దీంతో కేసీఆర్ నమ్ముకొని బీఆర్ఎస్లో చేరిన చాలా మంది నేతలు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లోట మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, కాందార్లోహ, లాతూర్, కొల్లాపూర్లో బహిరంగ సభలు నిర్వహించారు. కేసీఆర్ నమ్మి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎంపీలతో పాటు పలు పార్టీల సంఘాల నేతలు గులాబీ గూటికి చేరారు. వాళ్ళ బతుకంతా ఆగమే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు క్లోజే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే దొరకని కేసీఆర్ అపాయింట్మెంట్, భవిష్యత్తుపై అయోమయం, అచేతనంగా సంస్థాగత కమిటీలు. ఇక కేసీఆర్ నమ్ముకొని మీరు రాజకీయం చేస్తా అంటే ఇక కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. కేసీఆర్తో రాజకీయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది. అట్లా ఉంటుంది కథ.